వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పారు. న్యూట్రల్‌గా నిన్నటి నుంచి లేతే అంతకు ముందు నుంచి జరుగుతున్న అలర్ట్స్ గానీ, అందుతున్న సేవా కార్యక్రమాలు గానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గానీ ఏం చెప్తారు మీరు అప్డేట్? ముందుగా ఏంటంటే మీరు చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే మీరు చెప్పారు సందర్భం ఏంటి? సందర్భం ఉండాలి. రోజు తిట్టుకుంటూనే ఉంటారు కదా, ఇట్లాంటి సందర్భంలో కూడా తిట్టుకోవాలా? అసహ్యంగా లేదా? వినేవాళ్ళకి కూడా అసహ్యంగా లేదా? బాధల్లో ఉన్న వాళ్ళకి ఏంట్రా బాబు మా గురించి మాట్లాడకుండా వీళ్ళు తిట్టుకుంటారని అసహ్యంగా లేదా? ఒకళ్ళేమో మా నాయకుడు నిప్పు కానమంటారు, ఇంకొక నాయకుడేమో శవాల కోసం వెయిట్ చేస్తారని ఒకళ్ళు మాట్లాడతారు, ఇంకోళ్ళేమో అసలు చంద్రబాబు నాయుడు వస్తే ఇంకేడే జరిగిపోద్ది, అదేదో జరిగిపోద్ది, ఇదే జరిగిపోద్ది, బాగా అటు తిరుగుతుంది. ఏం మాట్లాడేది? మనం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం, ఏ సందర్భంలో కూర్చొని మాట్లాడుతున్నాం? మనం రాజకీయ పార్టీలుగా మనకి బాధ్యత ఉండాలి కదా. రాజకీయ పార్టీ అంటేనే బాధ్యతాయుతంగా సేవ చేసే పార్టీ, తిట్టుకునే పార్టీలు కాదండి. రాజకీయం అంటే సేవ, ఇట్లాంటప్పుడే నిరూపించుకోవాలి సేవ అనేది. అంతేగాని ఒకరినొకరు తిట్టుకోవడానికి రాజకీయ పార్టీలు పెట్టుకుంది. దీనికోసం ఎలక్షన్లు అప్పుడు చూసుకుంటారు కదా, ఇప్పుడు కూడా ఇంత అసహ్యంగా మాట్లాడుకోవాలా? ఇద్దరు ఇవాళ జరిగింది చాలా బాగా జరుగుతోంది అంటే కారణం చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. ఇవాళ మనకున్న టెక్నాలజీ, అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది. మనం శాటిలైట్లు బోల్డెన్ శాటిలైట్లు మన శాస్త్రవేత్తలు ఈ రోజు మనం అందరం కూడా నేను నమస్కారం చేసుకోవాలి. ఇలాంటి టైంలో శాటిలైట్లు, అద్భుతమైన శాటిలైట్లు పైకి పంపించడం వల్ల మంచి టెక్నాలజీ వచ్చి పిన్ టు పిన్, ఆల్మోస్ట్ పిన్ టు పిన్ ఎక్కడి నుంచి ఎట్టు వెళ్తోంది, ఎట్లా నడుస్తోంది ఏంటి అనేది టీవీ ఛానల్స్ లో కూర్చొని మనం చూపించగలుగుతున్నాం ఈ రోజున. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా వెళ్తోంది, ఇప్పుడు ఇక్కడ ఇంత దూరంలో ఉంది, ఇంత దూరంలో ఉంది, ఇదిగో ఇక్కడికి వచ్చేసింది, ఇంకా కాసేపటి ఇక్కడ దాకా వస్తుందని మనం టీవీ ఛానల్స్ లో కూర్చొని దాన్ని మ్యాప్ లో మనం అందరికీ చూపించగలుగుతున్నాం. అంటే ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈజీ అయిపోయిందండి. ఈ రోజు మనకి పరిపాలన చాలా ఈజీ అయిపోయింది, దాన్ని సంతోషించాలి మనం. అంతేగాని శాస్త్రవేత్తలకు ఇవ్వాల్సిన మనం ధన్యవాదాలు చెప్పాల్సింది వాళ్ళలాగా వీళ్ళలాగా అలాగా. ఇప్పుడు ఇందాక నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు బాగా పనిచేస్తున్నారంటే, ఒకవేళ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారంటే దానికి కూడా కారణం టెక్నాలజీనే. లేకపోతే ఆయన ఎక్కడో దుబాయ్ లో ఉండా, లేకపోతే హైదరాబాద్ లో ఉంటే ఆయన ఏం చేయలేరు. ఆయన ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏం తెలియకపోతే ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు పిన్ టు పిన్ మనకు తెలుస్తోంది, చాలా ముందుగా తెలుస్తోంది. గతంలో తెలిసేది కాదు, ఇప్పుడు చాలా ముందుగా తెలుస్తోంది కాబట్టి మనం చాలా ముందుగా అలర్ట్ అవ్వగలుగుతున్నాం. మన కలెక్టర్లందరినీ కూడా అలర్ట్ చేయగలుగుతున్నాం, ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అలర్ట్ చేయగలుగుతున్నాం. ఈవెన్ మనం హైదరాబాద్ లో అవసరమైతే మిలిటరీ వాళ్ళని కూడా అవసరమైతే రావడానికి సిద్ధంగా ఉన్నాడని మనం చెప్పగలిగాం. అన్ని ఏర్పాట్లు మనం చాలా ముందుగానే చేసుకున్నాం. చాలా ముందుగానే చేసుకోవడానికి మన గొప్పతనం కాదు, టెక్నాలజీ గొప్పతనం. ఈ రోజు అవకాశం మనకు ఉంది. దాని వల్ల ఈ రోజు మనం చనిపోవడం తగ్గించాం. ఈ చంద్రబాబు నాయుడు గారు తగ్గించిన కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది కాదు, టెక్నాలజీ తగ్గించింది. ఈ రోజు గతంలో మనకి తెలిసేది కాదు, ఎక్కడొచ్చి కొడుతుంది ఏంటి తెలియక చాలా మందిని ఇవాక్యుయేట్ చేయగలిగే వాళ్ళకి కాదు. బందర్లో వస్తుంది అనుకుంటే అది వచ్చి కాకినాడలో కొట్టేది. అలాంటి సమయంలో కాకినాడలో అలర్ట్ ఉండేది కాదు. ఇప్పుడు అన్ని తెలిసిపోతున్నాయి. అందువల్ల మనం అందరినీ అలర్ట్ చేయగలిగాం, ప్రతి ఒక్కళ్ళని యువతలు తీసుకురాగలిగాం. గతంలో లాగా ఇబ్బందులు పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగాం. ఇది గొప్పతనం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకుని ఏ నాయకుడైనా ముందుకెళ్తే వాళ్ళని మనం సంతోషించి, ఇలాంటి సందర్భంలో ఒకసారి మెచ్చుకుందాం. ఏమైనా చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎవరైనా మనకు అనవసరం కదా. ప్రాణాలు పోకుండా కొంత కాపాడగలిగాం కదా. అది ఎలాగైతే టెక్నాలజీకి మన శాస్త్రవేత్తలకి మనం థ్యాంక్స్ చెప్తున్నాం,